హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా కూర్గ్కి ట్రిప్ వెళ్ళాము. ఈ కూర్గ్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. కూర్గ్ అనేది ఒక డిస్టిక్. మేము బెంగళూరు టు కూర్గ్కి ట్రావెల్ చేసాము. మాకు అరౌండ్ 5.5 to 6 hours జర్నీ చేసాము. అక్కడ మేము రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు బెంగళూరు టు కూర్గ్ నాకు ఎక్కువ ఒక్క చెట్లు అని చెప్తాం కదా, అవి మళ్ళీ కోకోనట్ ట్రీసే ఎక్కువ కనిపించేది. వాళ్ళు క్రాప్ చేసేది ఆ ఫీల్డ్స్లో అంతాను ఎక్కువ అవే ఉండేది. కోకోనట్ ట్రీస్ ఒక్క చెట్లే కనిపించేవి. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం జర్నీ చేసేటప్పుడు కానీ ఆ రోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాపీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపించేవి అంతా కోకోనట్ ట్రీస్. ఇవి అంతా ఒక్క చెట్లు. ఎవరైనా కానీ బెంగళూరు టు కూర్గ్కి ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఎక్కువ ఇలానే కనిపిస్తాయి. కోకోనట్ ట్రీస్ ఒక్క చెట్లే ఎక్కువ కనిపిస్తాయి ఎక్కడ చూస్తేనో. చూసేకి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూర్గ్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఎక్కువ కాఫీ తోటలే కనిపిస్తాయి. ఇది వచ్చి పెప్పర్ ట్రీ, పెప్పర్ ప్లాంట్. యాక్చువల్లీ ఇది ఒక తీగలాగా ఉంటుంది. చెట్టుకు కానీ అల్లిస్తారు, కట్టెలకి కానీ చెట్లకు కానీ అల్లిస్తారు. ఇది పెప్పర్ సీడ్స్. ఇదేమో ప్లాంట్ నాకు తెలీదు, బట్ ఇలా డెకరేషన్కి పెట్టారు. బాగుంది అని నేను షూట్ చేసుకున్నాను. ఇవి అంతా కాఫీ ట్రీస్. ఇక్కడ కనిపించేవి అంతా మీకు కాఫీ సీడ్స్. కూర్గ్ అంటే మెయిన్ ఫేమస్ ఆఫ్ కాఫీ తోటలు అంతే. అక్కడ పెప్పరు, సుగంధ ద్రవ్యాలు అంతా దొరుకుతుంది. స్పైసెస్ ఏమేమి కావాలో అంత స్పైసెస్ వాళ్ళే పండిస్తారు. ఎక్కువ కాఫీ తోటలు మనకి కనిపిస్తుంది. పెప్పరు, కాఫీ తోటలు, ఇంకా డిఫరెంట్ అంతా కనిపిస్తుంది. అంతా కాఫీ గింజలు. మనం చెప్తాం కదా చెక్క, లవంగము అలాంటివి స్పైసెస్ అంతా అక్కడ దొరుకుతుంది. అంతా వాళ్ళే పండిస్తారు. ఇలా కాఫీ తోటల్లో నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంటుంది. ఇది ఆవకాడో ట్రీ. ఇక్కడ కనిపించేవి అంతా ఆవకాడోస్. ఇక్కడ ఏదో ఒక ప్లాంట్ ఉన్నింది, బట్ లీవ్స్ మాత్రం దానికి పింక్ కలర్లో ఉంది. బాగుంది అని నేను జస్ట్ అలా షూట్ చేసుకున్నాను. ఎక్కువ అంటే ఎక్కువ ఫుల్ ఆఫ్ కూర్గ్ అంటే కాఫీ తోటలు. మనం ఎక్కడ పోతేనో కాఫీ తోటలే కనిపిస్తుంది కూర్గ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. వెదర్ కానీ కూల్గా ఉంటుంది. క్లైమేట్ డైలీ డ్రిజిలింగ్ ఉంటుంది. 3 days మేము స్టే చేసాము. డైలీ డ్రిస్లింగ్. వెదర్ అయితే టూ గుడ్. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్. ఎవరైనా ట్రిప్ వెళ్ళాలి అంటే కూర్గ్కి తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఫేమస్ చాక్లెట్స్. కూర్గ్ చాక్లెట్స్ వెరీ ఫేమస్. అవి హోమ్ మేడ్ చాక్లెట్స్. కూర్గ్లో వాళ్ళే తయారు చేసి అమ్ముతారు. చాక్లెట్స్ వెరీ ఫేమస్ ఇన్ కూర్గ్. అలానే కాఫీ పౌడర్ కూడా అమ్ముతారు. ఇక్కడ కాఫీ తోటలు ఉంది కదా, దీంట్లోనే తీసి గింజల్ని ఎండపెట్టి వాళ్ళే పౌడర్ చేసి మనకి కాఫీ పౌడర్ కూడా అమ్ముతారు. మళ్ళీ స్పైసెస్ అన్నీ అమ్ముతారు. హనీ కూడా అమ్ముతారు. కూర్గ్ హనీ అనేసి అది కూడా అమ్ముతారు. మనకి కావాలంటే తీసుకోవచ్చు. ఇది మేము ఎలిఫెంట్స్ పార్క్ వెళ్ళాము. దుబేరా ఎలిఫెంట్స్ పార్క్. అక్కడ బోట్ ట్రావెలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్కి స్నానం చేపిస్తారు. తర్వాత అక్కడ ఎలిఫెంట్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ పార్క్ కూడా.
తర్వాత కావేరీ రివర్ కూడా సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ రివర్ కావేరీ రివర్, అది కూడా చాలా బాగుంటుంది. ఇది అబ్బే ఫాల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.